చంద్రబాబు నాయుడు గారు పెద్ద విజనరీ. ఆయన ప్రతిదీ కూడా కళ్ళు మూసుకుని విజన్ చేస్తూ ఉంటాడు. భవిష్యత్తులో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని దెబ్బ కొట్టాలి, ఎవరిని తప్పుడు కేసులతో బనాయించి జైలుకు పంపించాలి, ఏ పార్టీని అనగదొక్కితే మనం మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఏ పార్టీని చేరదీస్తే అధికారంలోకి వస్తామని చెప్పేసి రకరకాలుగా విజన్ చేస్తూ ఉంటారు. ఆయనకి విజనరీ సర్టిఫికేట్ నువ్వెలాగిస్తావు అని అనుకోవచ్చు. ఆయనకి ఎవ్వరు సర్టిఫికేట్ అవసరం లేదు. ఆయనకు ఆయనే చెప్పుకుంటాడు ఆయనకు విజనరీ. కాస్త వినండి. Congress in Telangana as well as Karnataka. So, who is TDP picking? Are you talking to any one of these people? Will there be a political strategy team for 2024? Who will tell you at the appropriate time? Have there discussions with anybody? Because I'm telling you again, I am a visionary. I am a visionary. I am a visionary. People give me CEO awards, all these things. I did this thing. చూసారా? ఒకవేళ ఏబిఎన్ రాధాకృష్ణ కానీ, ఇంతకుముందు రామోజీరావు కానీ, లేకపోతే టీవీ5 సాంబశివరావు కానీ ఎవరైనా మరిచిపోయి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అనే పదం మరిచిపోతారేమో, రోజు కూడా గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఆయనకు చెప్పేసుకుంటారు. ఆయన ఒక విజనరీ. ప్రజలందరూ కూడా ఆయన ఒక సీఈఓగా చూస్తున్నారు. సీఈఓ అవార్డులు కూడా ఆయనకి ఇచ్చేశారంట. అంటే విజనరీకి ఏ లక్షణాలు ఉంటాయంటే, చెప్పిన మాట ఏదైతే ఉందో అది తప్పడం, చెప్పని మాటలు ఏవైతే ఉన్నాయో అవి తమకు అనుకూలంగా మార్చుకొని ఎవరిని దెబ్బ కొట్టాలంటే వాళ్ళ మీద ముందుగా ఎలాంటి విష ప్రచారం చేయాలి, ఆ వ్యక్తి మీద ప్రజల్ని సంసిద్ధం చేయడానికి తనకున్న మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆయన విజనరీ కాబట్టి. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ విజనరీ, ఈ గ్రేట్ విజనరీ మొన్న ఎన్నికలకు ముందు ఒకసారి వాలంటీర్ని విపరీతంగా తిట్టేసి గోను సంచుల ఉద్యోగం, అది దేనికి పనికి వచ్చిన ఉద్యోగం, అలాగే మీరు వాలంటీర్లు అనే వాళ్ళు వెళ్ళి ఇంటి దగ్గర మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపు కొట్టి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారని చెప్పేసి రకరకాలుగా విమర్శలు చేసి, తాను చేసిందే కాకుండా తన మీడియాతో చేయించి, తన అనుంగుమిత్రుడైన పవన్ కళ్యాణ్తో ఏకంగా 30,000 మంది వాలంటీర్ల వల్ల మిస్ అయిపోయారు ఆడవాళ్ళు. వాళ్ళందరినీ వాళ్ళ డేటా ఎవరెవరికో ఇచ్చేశారు, వాళ్ళందరూ వీళ్ళని తీసుకుపోయారు. ఇలా 30,000 మంది మిస్ అయిపోయారంటూ తీవ్రంగా విమర్శలు చేయించారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి ఎన్నికల ప్రచారంలో ఈ వాలంటీర్లు ఎవరైనా మనకు దెబ్బ కొడతారనే ఉద్దేశంతో మళ్ళీ నాలిక మడత పెట్టేసి, ఎందుకంటే విజనరీ కదా, నాలిక మడత పెట్టడంలో విజనరీకి ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది, అనుభవం కూడా ఉంది. ఈ నాలిక మడత పెట్టేసి ఏం చెప్పేశారంటే, మీరు వాలంటీర్లని, ఈ వ్యవస్థ మంచిదే, పర్వాలేదు, కానీ మీకు ఇచ్చే 5,000 శాలరీ మీకు ఇటు సరిపోదు, మీకు 10,000 శాలరీ చేస్తాను మా ప్రభుత్వం వస్తే. అలాగే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఈ 10,000 శాలరీ కాకుండా నెలకి 50,000 సంపాదించే చిట్కా కూడా మీకు చెప్తాను, నేను ఒక విజనరీని అని చెప్పేసి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళలో కొంతమందిని తనకు అనుకూలంగా మార్చుకొని ఆ మిగతా వాళ్ళు కూడా వైసీపీ పార్టీకి మనస్ఫూర్తిగా పనిచేయకుండా చేసుకోగలిగారు. ఇక్కడ వాలంటీర్లు కూడా కొంతమంది ఏదో పార్టీ అభిమానంతో కొంతమంది చేస్తుండొచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద ఆయన ఇచ్చిన 10,000 జీతానికి ఆశపడి చేసి ఉండొచ్చు, లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఎలాగో మళ్ళీ వస్తే మనల్ని తీసుకుంటుంది కదా, ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే మనం వీళ్ళకి అనుకూలంగా పనిచేయకపోతే మనల్ని తీసుకోరని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది అనుకూలంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ విధంగా నాలిక మడత పెట్టి తమకు అనుకూలంగా పనిచేయించుకోగలిగారు విజనరీ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, బ్రహ్మాండ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు మళ్ళీ నాలిక మడత పెట్టాలి కదా. వాలంటీర్లు దొంగలు, దోషులు, దుర్మార్గులు అని చెప్పేసి తిట్టేశాము, తర్వాత మనకి దెబ్బ కొడతారనే ఉద్దేశంతో 10,000 జీతం చేస్తాం, 50,000 సంపాదించేటట్లు చేస్తామని చెప్పేసి అన్నారు. వాలంటీర్లు నెంబర్ కొంతమంది పనిచేశారు. ఇప్పుడు వాళ్ళతో పని అయిపోయింది. యాక్చువల్గా వాలంటీర్లలో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే లేరు. ఏ విలేజ్ని తీసుకున్నా కూడా అక్కడ జనసేన పార్టీకి చెందిన వాలంటీర్లు ఉన్నారు, బీజేపీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు తక్కువ ఉండొచ్చు, ఎక్కువ శాతం వైసీపీకి సంబంధించిన వాలంటీర్లే ఉన్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీ మీద అభిమానంతో వైసీపీ నాయకులే వాళ్ళని నియమించారు కాబట్టి ఇక్కడ రెండో క్వశ్చన్ అనేది లేదు. కానీ వాలంటీర్లలో మిగతా పార్టీల వాళ్ళకు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ వాలంటీర్లు అయితే తమకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళు వైసీపీకి మనస్ఫూర్తిగా పనిచేయకుండా దెబ్బ కొట్టగలిగారో, అదే వాలంటీర్ని
మళ్ళీ ఎన్నికలు అయిపోయి బ్రహ్మాండమైన మెజార్టీతో వచ్చాం కాబట్టి ఈ వీళ్ళని పక్కన పెట్టేయాలి, మళ్ళీ మన తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛంగా పనిచేసే పచ్చ చొక్కాలు వేసుకుని తిరిగే వాళ్ళనే తీసుకురావాలి తప్ప మిగతా పార్టీ వాళ్ళు మనకు అవసరం లేదని చెప్పేసి పాత వాలంటీర్లు తీసేయాలని, లేదా ఆ వాలంటీర్ వ్యవస్థకే మంగళం పాడేయాలని చెప్పేసి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ, అంతటితో ఆగకుండా మళ్ళీ వాలంటీర్ల గురించి ఏం చేస్తారని చెప్పేసి మళ్ళీ అడుగుతారేమో విలేకరులు కానీ లేకపోతే వాలంటీర్లు కానీ మళ్ళీ ధర్నాగాలు గట్రా చేసే అవకాశం ఉందని ముందుగా గుర్తించిన ఈ విజనరీ ఇప్పుడు తన పార్టీకే చెందిన ఒక న్యాయవాదితో హైకోర్టులో పిటిషన్ వేయించి వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు, వాలంటీర్లకు అనవసరంగా జీతాలు చెల్లిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి అని హైకోర్టులో పిటిషన్ వేయించారు విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన విజనరీ కాబట్టి, ఆయన విజన్ చేస్తూ ఉంటాడు కళ్ళు మూసుకొని. సరే, మరి హైకోర్టు మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడుగుతుంది కదా, ఇలా పిటిషన్ వేశారు, మీ ఉద్దేశం ఏంటి, మీ జవాబు ఏంటి అంటే స్వతహాగా వాలంటీర్ వ్యవస్థకు వీళ్ళు వ్యతిరేకమే కాబట్టి ఏం చెప్తారు, వాలంటీర్లకు వ్యతిరేకమే, మేము వాలంటీర్ వ్యవస్థ ఉన్నా ఒకటే తీసేసిన ఒకటే, దానికి మేము అనుకూలం కాదు అని ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. అంటే తన చేతికి మట్టి అంటకుండా తానే వాలంటీర్లు తీసేశాను లేకపోతే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేసాను అనే మాట రాకుండా పని కానిచ్చేస్తున్నారు విజనరీ చంద్రబాబు నాయుడు గారు.